హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. 725 పాయింట్ ఏంటంటే, సమఉజ్జీలతో చేయవలసినవి. కయ్యానికైనా నెయ్యానికైనా సమఉజ్జీ ఉండాలి అంటారు అన్నది లోకోక్తి. అన్ని పనులకు అందరూ పనికిరారు. కొన్ని పనులు నిర్దిష్టంగా కొందరితో చేయటం వల్ల మాత్రమే ప్రయోజనంగా ఉంటుంది. అటువంటి వాటిని ధృతరాష్ట్రునికి విదురుడు సోదాహరణంగా వివరించి చెప్పాడు. అవేంటంటే, వివాహ ప్రయత్నం మనతో సమానమైన వాళ్ళతోనే వియ్యం అందాలి. మిత్రుత్వం, మనలాంటి భావాలు గల వ్యక్తి, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తితో మిత్రుత్వం చేయాలి. యుద్ధం కూడా మనతో సమానమైన మంది బలం, ధనబలం, జనబలం, ఆరోగ్య బలం ఉన్న వారితో, సమానమైన వారితో మనం యుద్ధం చేయాలి. వ్యవహారం కూడా మనలాంటి వ్యక్తితోనే, మనకు సమానమైనటువంటి వ్యక్తితోనే వ్యవహారం చెయ్యాలి, వ్యవహారాలు నడపాలి. వాదన కూడా మనతో పోటీ వచ్చే వ్యక్తితోనే వాదించాలి. విద్యా ప్రదర్శన కూడా మనతో పాటు సమానంగా చదివి జ్ఞానంలో ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే విద్యా ప్రదర్శన చేయాలి. విమర్శ కూడా మనతో సమానమైన వ్యక్తులతో, మనతో సాటి అయిన వ్యక్తులతోనే విమర్శించాలి. అలాగే మనం ఏదైనా వ్యాపారం ఏం చేసినా భాగస్వాములు, మనతో పాటు సమానంగా పెట్టుబడి పెట్టేవాడితోనే భాగస్వామ్యంగా ఉండి వ్యాపారం చేస్తే, ఇవన్నీ సమఉజ్జీతో సాగించడం వల్ల మాత్రమే అనుకున్న ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. ఇదంతా సమానమైన వ్యక్తుల మధ్య చేసుకోవలసిన ఒప్పందాలు, ప్రయత్నాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.